హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మా బావగారు వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. ఇల్లంతా బోసిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే వదిన అయితే ఇంటికి రమ్మంది. కజ్జికాయలు కావడది పెట్టాలి కదా, రీసెంట్గా పెళ్ళయింది కదా, ఇంకా అందుకనే ఇంకా అవన్నీ ప్రిపేర్ చేయడానికి కొంచెం హెల్ప్ చేద్ది కానీ రమ్మంటే 9:30 కల్లా రమ్మందండి. ఇంకా కాకపోతే నాకు పిల్లలు వెళ్ళి ఇంకా ఇంట్లో పని అంతా అయ్యి వంట అంతా అయ్యేటప్పటికి 10:30 అయిపోయింది. ఇంకా అప్పుడైతే రెడీ అవుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మార్నింగే చాలా హడావుడి అయిపోయిందండి. పని అంతా ఎదురంటారు కదా, అలాగ అయిపోయింది. ఇంకా మార్నింగ్ పిల్లలు స్నానానికి వెళ్ళే టైంకి గ్యాస్ అయిపోయింది గీజర్ది. ఇంక మళ్ళీ ఆ గీజర్ది గ్యాస్ అంతా ఫిట్ చేసి మళ్ళీ అన్నీ వేసేటప్పటికి గీజర్లో బ్యాటరీలు కూడా అయిపోయినాయి కరెక్ట్గా. మళ్ళీ షాప్కి వెళ్ళి మా వారు బ్యాటరీలు అవన్నీ తెచ్చేటప్పటికి టైం అయితే అయిపోయిందండి. ఫుల్ హడావుడి అయిపోయింది. ఇంకా పిల్లలు వెళ్ళేదాకా ఎక్కడ పనులు అక్కడే అయిపోయినాయి. ఇంకా అందుకని రోజైతే లేట్ అయిపోయింది. ఇంక ఫైనల్గా నేనైతే బయలుదేరి వెళ్తున్నాను. చాలా డేస్ తర్వాత ఇప్పుడైతే స్కూటీ అయితే నడబోతున్నాను. ఇంకా ఈ మధ్య ఏంటంటే అలవాటు తప్పిపోయింది స్కూటీ అది వేసుకెళ్ళటం. కొంచెం నాకే బద్ధకంగా అనిపిస్తుంది ఓన్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళటానికి. కానీ మా వారైతే చేలోకి వెళ్తాను అన్నారు. తప్పదు, ఇంక నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే నేను వచ్చేటప్పటికే వదిన అయితే పిండి అయితే కలిపేసి పెట్టింది. నేనైతే వచ్చాక కొన్ని మిక్సీకి వేయాల్సినవి అన్నీ వేసేసి పౌడర్ అయితే అంతా రెడీ చేసేసాను. ఇంక ముగ్గురం చేస్తున్నామండి. వదిన అయితే మేము చేసి అన్ని వేయించుతుంది. ఇంక మా వదిన వాళ్ళ అమ్మాయి ఉంది కదా, అయితే పూరీలాగా ఒత్తుతుందండి. ఇంక నేనైతే ఇంకా కజ్జికాయ దాంట్లో పౌడర్ అది వేసి రెడీ చేస్తారు కదా, ఇలాగ అయితే చేస్తున్నామండి. ఇంకా అందరం చేయటం వలన తొందరగానే అయిపోయింది. ఇసుగేమనిపించలేదు. ఇదేనండి పౌడరు. ఇంకా ఇది పంచి పెట్టేది కదా, అందుకని దీంట్లో నువ్వులు ఇంకా సున్నిపిండి అయితే వేయలేదు, అందుకే ఈ కలర్లో అయితే ఉంది. దీంట్లో వచ్చేసి ఓన్లీ బొంబాయి రవ్వ, ఇంకా కొబ్బరి, ఇంకా పుట్నాల పొడు, ఇంకా వేరుశెనగ పొడు వేసి దాంట్లోకి వచ్చేసి షుగరు ఇంకా బెల్లం అయితే వేసారండి. ఇలాగైతే వేరే వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఖచ్చితంగా నువ్వులు ఇంకా సున్నిపిండి అయితే వేయరు కదా, ఇంకా ఇవి రెండు అయితే వేయలేదు. ఇంకా మీకు వచ్చేసి నేను కజ్జికాయలు ఫుల్ రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదండి. ఆల్రెడీ నేను మొన్న నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. మీకు కావాలి అంటే చూడండి, ప్రాపర్గా ఉంటుంది దాంట్లో అయితే. ఇక్కడ నేనైతే ఇలాగ ఒత్తేసి ఇస్తున్నాను. ఒక పక్కన వదిన వచ్చేసి వేయించేస్తుంది. ఇలాగ ఏ పని చేసేవాళ్ళు ఆ పని ఉన్నారు కదా, ఇంకా టకటక అయితే అయిపోయిందండి. ఒక్కొక్కసారి ఏంటంటే పిండి సరిగ్గా కలపకపోయినా ఎలాగైనా ఇదవుతే కొంచెం విసిగిస్తాయండి, సీదేస్తాయి. కాకపోతే అలాగే ఏం అవ్వకుండా నీట్గా అయితే వచ్చేసినాయి అండి. ఇలాగ వచ్చినట్టు సైడ్లో ఏమి ఇరగకుండా వదిన అయితే నీట్గా క్యాన్లో అయితే సర్ది పెడుతున్నారు ఇలాగా. ఇంకా కజ్జికాయలు అనేది చాలా హెల్దీ స్నాక్స్ అనొచ్చు, పిల్లలకి కానీ పెద్దలకు కానీ. కాకపోతే మీకు పైన మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు అచ్చంగా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టము కజ్జికాయలు. కాకపోతే చేయటానికే పని ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా అవన్నీ నీట్గా సర్దేశాక ఇంకా ఇవి పాలకాయలు అంటారు కదా, ఇది కూడా చేస్తున్నాము ఇంకా వాళ్ళకి ఇవ్వటానికి. ఇది వచ్చేసి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి నూజ్ అంటారు కదండి, కొబ్బరి బెల్లంలో ఉడకబెట్టేసి ఇలా రెడీ చేసుకుని దీన్ని అయితే ఈ షేప్లో చేశారు. ఇది వచ్చేసి నేను వచ్చేటప్పటికే వదినైతే ఉడకబెట్టేసి పెట్టేశారు. ఇంక నేను వచ్చాక ఈ షేప్లో అయితే చేసాము. వేడారకుండానే చేసేయాలి ఇలాగా. ఇంకా ఇదిగోండి ఈ షేప్లో అయితే చేశారు. ఇంకా వచ్చేసి ఒక గిన్నెలో పాలు తీసుకుని పాలు అయితే వేడి చేసుకుని అవి గోరెచ్చగా ఉన్నప్పుడే షుగర్ అయితే పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్లో కొంచెంగా పాలు అయితే వేసుకొని ఇలాగ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ వదిన కలుపుతున్నారు కదా అలాగా. ఇంకా ఈరోజు సాటర్డే కదా, పిల్లల్ని అయితే మధ్యాహ్నం నేను ఇక్కడికే తీసుకొచ్చేసాను. అక్కడికి వెళ్ళిన ఇంటి దగ్గర తిన్నారు, అత్తయ్య తీసుకొస్తారని చెప్పేసి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నేనే పిక్ చేసుకొచ్చేసాను మధ్యాహ్నం. ఇంకా వీళ్ళకైతే లంచ్ అంతా పెట్టేశాను. అసలు టీవీలో బొమ్మలు పెట్టుకుని ఏం చూస్తున్నారు ఇవాళల్లా. ఇంకా మేము కూడా చూసారులే, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండి మా పని మేము చేసుకొని ఇస్తే చాలన్నట్టు ఇంక వదిలేసామండి. ఇంకా వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా 4 o'clock వరకు ఇంకా అలా చూస్తూనే ఉన్నారు టీవీ అయితేని. ఇక్కడైతే వదిన ఆల్రెడీ చేసేస్తుంది చూడండి. ఏమీ లేదు, ఆ కొబ్బరిది స్వీట్ తీసుకుని దాని మీద ఇలాగా అది షుగర్ది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. స్వీట్ వచ్చేసి ట్రెడిషనల్ స్వీట్ అండి గుంటూరు జిల్లా వాళ్ళకి. ఎందుకంటే ఇది ఇలాగా శ్రీమంతం అప్పుడు కానీ లేకపోతే కజ్జికాయ కావడప్పుడు అది కానీ కంపల్సరీగా ఇదైతే పెడతారంట. ఇంకా పైన కొబ్బరిది ఉంది కదా లోపల, దానిపైన
షుగర్దైనా పెట్టుకోవచ్చు, లేకపోతే కోవా ఉంటుంది కదా, కోవాతో కూడా పెట్టుకోవచ్చు అంట. ఇంక నేను ఎప్పుడు కోవాదైతే చూడలేదు, కానీ షుగర్దైతే ఒకసారి 2 సార్లు అత్తయ్య గారు కూడా చేశారు. నా ఛానల్లో కూడా ఉంది దీని రెసిపీ ఓల్డ్ వీడియోస్లో. ఇంకా నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఏమీ లేదు, కొబ్బరి నూజు అయితే రెడీ చేసేసుకొని ఇలాగైతే షేప్లో చేసి పెట్టేసుకొని దానిపైన షుగర్ అయితే మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకొని దాంట్లో పాలు పోసి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని చూసారా, షుగర్ది అయితే ఇలా పెట్టుకొని పైన కోటింగ్ లాగా ఇలాగైతే స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. ఈ స్వీటు నేను ఫస్ట్ అత్తయ్య గారు చేసినప్పుడైతే అమ్మో లోపల స్వీటే పైన స్వీటే ఎక్కువ తినలేమేమో, ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ కాకపోతే ఒకసారి అత్తయ్య గారు చేశారు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పైన షుగర్ది అలాగే లోపల బెల్లంది కదా, టేస్ట్ అయితే బాగుంటుంది, బెల్లము కొబ్బరిది. ఇంకా ఒకసారి మీరు నచ్చితే ట్రై చేయండి రెసిపీని. ఇంక మేము ఇవన్నీ చేసామండి. ఇంకా మార్నింగే బెల్లము కొబ్బరి కలిపి ఇంకా అది చేసింది కదా, అదైతే ఒక 2 hours పైన పట్టిందంట ఉడకటానికి, కలుపుతూ ఉండాలి కదా. ఇంకా ఆ ప్రాసెస్ మొత్తం నేను వచ్చేటప్పటికే చేసేసింది. ఇంక నేను వచ్చాక ఈ షేప్లో అయితే చేశారన్నాను కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా షుగర్లో పెట్టి ఇది చేయడానికి అయితే ముగ్గురం చేసాం కాబట్టి 1 hourలో అయితే అయిపోయిందండి, ఈజీగానే అయిపోయింది. ఈ పైన షుగర్ లేయర్ చేయటం ఈజీయే, కానీ అది కొబ్బరి బెల్లం ఉడకటానికే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది ఉడకబెడటానికి. ఇంకా ఇగోండి ఇలాగ అయితే చేస్తూ ఉన్నాము, సగం అవుతూ ఉన్నాయి. ఇలాగా కజ్జికాయలు అయ్యాక ఈ షుగర్ది చుట్టడం అయితే ప్రాసెస్ అయితే మొదలు పెట్టాము. ఇంక ఈవినింగ్ అయిపోయింది అప్పటికేని. ఇంకా మేము వచ్చేసి రోజు వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఇలాగైతే గడిచిందండి. ఇలాగ 2 రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా మేము చేసిన పాలకాయలండి, చెప్పాను కదా ఇది ట్రెడిషనల్ డిష్ అని చెప్పేసి, ఇలాగైతే ఉంటాయండి స్వీటు. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కజ్జికాయలు, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా మీరు కజ్జికాయలు అయితే వండుకున్నారు ఆషాఢానికి, ఇవైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా వీటితో పాటు పేలపిండి కూడా పెడతారండి. ఇవి వచ్చేసి జొన్నలు ఉంటాయి కదా, ఇంకా జొన్నలు నైట్ అయితే వేడి నీళ్ళలో వేసేసి తీసి మళ్ళీ ఆరబెట్టేసి నీట్గా ఆరిపోయాక మిల్లుకి అయితే పట్టించుకొచ్చారంట. ఇలా పేలల్లాగా అయితే వచ్చింది. దీన్ని అయితే పేలపిండి కూడా చేద్దామని చెప్పేసి మిక్సీ అంతా పెట్టాం, కానీ కరెక్ట్ టైంకి కరెంట్ అయితే పోయిందండి. ఇది కూడా చేసి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కరెంట్ పోయింది. ఇంక ఈలోపు కాఫీ అయితే పెట్టించిందండి వదిన. అమ్మ ఎంత బాగుందో కాఫీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇలా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది నాకు. ఇంకా వదిన వాళ్ళ అమ్మాయి అయితే పెట్టింది, నిజంగా చాలా బాగుంది కాఫీ. నేనైతే కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా పని అంతా అయ్యాక ఇలాగ రిలాక్స్గా కూర్చొని కాఫీ తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా. నాకు ఇప్పుడు తలుచుకుంటుంటే కూడా మళ్ళీ తాగాలనిపిస్తుంది, ఆ కాఫీ అంత అయితే బాగుంది. ఇంకా నాకు వదినకి అయితే కాఫీ పెట్టించింది, మళ్ళీ పిల్లలకి వచ్చేసి జ్యూస్ అయితే కలిపించిందండి. ఇంకా మీలో కూడా ఎవరైతే నాలాగా కాఫీ లవర్స్ ఉన్నారో అందరూ ఒక లైక్ అయితే చేసేయండి నా వీడియోకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా కాఫీ తాగుతూ వెయిట్ చేస్తున్నానండి, కరెంట్ వస్తుందేమో, కరెంట్ వస్తే పేలపిండి కూడా మిక్సీకి వేద్దామని చెప్పేసి మెయిన్గా రెసిపీ షూట్ చేద్దామని. లేకపోతే వదినంది, లేకపోతే రేపైనా ప్రిపేర్ చేసుకోవచ్చులే అంది, కానీ లేదులే నేను వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా కరెంట్ అయితే రాలేదండి. ఇంక మేము 5:30 దాకా వెయిట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోదామని అయితే బయలుదేరాము. ఈ లోపు అయితే ఫుల్గా గాలి అయితే వచ్చి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కన్నా చూసారా అప్పుడే చినుకులు అయితే పడుతున్నాయి, వెళ్ళి వర్షంలో తడుస్తానని చెప్పేసి అయితే ఆడుతున్నాడు. ఇంకా కరెక్ట్గా అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈసారి ఏకాదశి రోజు ఖచ్చితంగా చేస్తాం కదా ఇంట్లో పేలపిండి, ఆ రోజు అయితే ఖచ్చితంగా రెసిపీ అయితే షేర్ చేస్తాను నేను. ఇంకా ఈ లోపు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ కూడా చేసేయండి. మేమైతే బయలుదేరదాం అనుకున్నాం, కానీ లోపు పెద్ద వర్షం అయితే వచ్చిందండి. పెద్ద వర్షం కూడా కాదు, జిని అని పట్టుకుని అసలు తగ్గలేదు చాలాసేపు. ఇంక 6:30 వరకు చూసి ఇంకా అప్పుడైతే బయలుదేరాము. ఇంతేనండి వీడియో. థ్యాంక్ ఫర్